నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి తటవర్తి నాగేశ్వరి గారు రచించిన ఊయల అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఫిబ్రవరి 1, 2026లో నమస్తే తెలంగాణ ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఈ కథ నమస్తే తెలంగాణ ముల్కనూరు సాహితీ పీఠం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2025లో 3,000 రూపాయల ప్రోత్సాహక బహుమతి పొందిన కథ. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. అంత విలువైన ప్లేస్లో ఊయలు ఎందుకండి అంది లహరి. ఏదో అమ్మా నాన్న ముచ్చటపడి వేయించుకున్నారు, వదిలేద్దు అన్నాడు సూర్యనారాయణ. అలా అతను భార్యకు నచ్చ చెప్పటం 10వ సారి. అంతగా ఊయలలో ఊగాలని ఆది దంపతులకుంటే అదేదో వరండాలో వేయించండి, ఎంచక్క ఊగుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అంది లహరి వ్యంగ్యంగా. సూర్యనారాయణ భార్యను విచిత్రంగా చూశాడు. ఎవరో ఒకరి ఇంటికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వరండాలో ఊయలు వేసుకుంటే మాత్రం ఏం ఎంజాయ్ చేయగలరు అన్నాడు. నా ఉద్దేశం మీకు అర్థం కావటం లేదు అని భార్య ఏదో చెప్పబోతూ ఉంటే, ఇక ఆ విషయం వదిలేయి అని చేతులెత్తి దండం పెట్టాడు. మీది ముద్దు బుర్ర, ఏది ఒక పట్టన అర్థమే చావదు గొణిగింది లహరి. భార్యాభర్తల మాటలు హాల్లో ఉన్న సరస్వతికి వినిపిస్తూనే ఉన్నాయి. ఆ సమయంలో ఆమె భర్త రఘురాం కూరగాయల కోసం మండీకి వెళ్ళాడు. సాయంత్రం 5 కాగానే ఈశాన్య దిశలోని ఆ ఖాళీ స్థలంలో ఉన్న ఆ ఊయలలో ఊగటం ఆ దంపతులకు ఇష్టం. భార్యని ఆ ఊయల్లో కూర్చోబెట్టి రఘురాం ఊపుతూ ఉంటాడు. ఒక్కోసారి రఘురాం కూర్చుంటే సరస్వతి ఊపుతుంది. ఆ ఊయలలో కూర్చుని ఉన్నప్పుడే భర్తకు ఇష్టంగా టీ తెచ్చి అందిస్తుంది సరస్వతి. ఒక్కోసారి సరస్వతి ఊగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే రఘురాం తానే స్వయంగా వేడివేడి పకోడీలు వేసుకుని తెచ్చిస్తూ ఉంటాడు. ఇద్దరూ ఊయల్లో కూర్చొని తింటారు. కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా అంత హ్యాపీగా కనిపించరు. ఇద్దరికీ ఇష్టమైన ప్రదేశం అది. 25 ఏళ్ల సాంసారిక జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు ఆ దంపతులు. అప్పట్లో కంపెనీకి అర్ధాంతరంగా లాకౌట్ ప్రకటిస్తే రఘురాం తల్లడిల్లిపోయాడు. ఏం చేసి పిల్లల్ని కాపాడుకోవాలి, చదివించుకోవాలి అని బెంగపడుతూ ఉంటే సరస్వతి ఆధారమైంది. బీడీలు చుట్టి కుటుంబాన్ని నిలబెట్టింది. అప్పట్లో కరీంనగర్లో ఉండేవాళ్ళు. ఒక మిత్రుడి ద్వారా జాబ్ రావడంతో హైదరాబాద్కు మారారు. కుటుంబం పట్ల బాధ్యతగా ఉండేది సరస్వతి. అందుకే రఘురాంకి భార్య పైన ఎనలేని ప్రేమ. సూర్యనారాయణతో పాటు ఆమెనికి కూడా వాళ్ళు జన్మనిచ్చారు. ఆమెనికి చిన్న వయసులోనే పోలియో సోకింది. భార్యాభర్తలు అల్లాడిపోయారు. సరస్వతి ఎంతో ఓర్పుతో కూతుర్ని చూసుకునేది. ఇంటిని సముదాయించుకుంటూనే పిల్ల ఆలన పాలన చూసుకునేది. ఒక్క పోలియోనో అయితే అంత సమస్య అయ్యేది కాదేమో. ఆమెనికి మెంటల్ మెచ్యూరిటీ కూడా తక్కువగానే ఉండేది. దాంతో బిడ్డల్ని కనురెప్పల్లా చూసుకునేది సరస్వతి. ఇలాంటి బిడ్డను మాకెందుకు ఇచ్చావురా భగవంతుడా అని కూతుర్ని చూసుకునే రఘురాం వాపోతే, బంగారం లాంటి కొడుకును కూడా ఆ దేవుడే కదండి ఇచ్చింది, భగవంతుడు ఏమిస్తే అది స్వీకరించటం మన విధి అంటూ ఓదార్చేది. మనుషుల సహనాన్ని పరీక్షించేందుకే భగవంతుడు ఇలా చేస్తూ ఉంటాడు, అలా బెంగపడితే ఎలాగండి అని కూడా అనేది. మానసికంగా మెచ్యూరిటీ లేకున్నా సూదంటురా ఇలా ఆకర్షించే రూపం ఉండటంతో ఆమెనికి పెళ్లి సంబంధం కుదిరింది. కూతురికి పెళ్లి చేసిన తర్వాత కొడుకు సూర్యనారాయణ కెరీర్ కూడా వాళ్ళకొక సవాల్గా నిలిచింది. సూర్యం చదువు మీద పెద్దగా శ్రద్ధ పెట్టేవాడు కాదు. సరస్వతి దగ్గరుండి చదివించేది. ఎట్టకేలకు బీటెక్ చేసి ఒక కంపెనీలో జాబ్ సంపాదించుకున్నాడు. లహరి ఇంటి కోడలైంది. అత్త మామ అన్యోన్యత అమ్మాయికి ఎందుకో నచ్చేది కాదు. వాళ్ళు తనకు యువ దంపతుల్లా కనిపించేవాళ్ళు. తనపైన సూర్యం అంత ప్రేమ చూపటం లేదని కూడా లహరి దెప్పుతూ ఉండేది. మీ అమ్మా నాన్నల్ని చూడు, చిలక గోరింకల్లా ఎంత చక్కగా కబుర్లు చెప్పుకుంటారో. మీరు ఆఫీసులో పనిచేసేదే కాకుండా ఇంటికొచ్చి కూడా ఆ ల్యాప్టాప్ ముందేసుకుని కాలక్షేపం చేస్తారు అనేది లహరి. వర్క్ పెండింగ్లో ఉంటే ఏం చెయ్యాలి లహరి అనేవాడు సూర్యనారాయణ. అన్నింటికంటే కూడా అత్తమామలు ఆ ఊయలలో కూర్చొని కబుర్లు చెప్పుకోవటం, కిలకిలా నవ్వుకోవటం చూస్తూ ఉంటే ఆ అమ్మాయికి గుండె దహించుకుపోయేది. చీటికి మాటికి గొడవ పెట్టుకునే తన తల్లిదండ్రులను ఊహించుకునేది. వాళ్ళు ఊహల్లోకి రాగానే అత్తమామలపై మరింత జలసీ పెరిగేది. వాళ్ల సంపూర్ణ ఆనందానికి కారణమైన ఆ ఊయలను తీసివేయించాలన్న నిర్ణయానికి వచ్చింది లహరి. ఆమె ఆలోచనల్లో ఉండగానే రఘురాం వచ్చాడు. కూరగాయలు భార్య చేతికిస్తూ,
కూరగాయల ధరలు మండిపోతున్నాయి సరసు అన్నాడు. ఎంత మండినా కొనక తప్పదు, తినక తప్పదు కదా. జీవుడు ఉన్నంతకాలం దేహ చింతన అనివార్యం కదా అంది వేదాంత ధోరణిలో. టమాటాలు 100 రూపాయలు అమ్ముతున్నారు, కాస్త జాగ్రత్తగా వాడండి చెప్పాడు. అక్కడికి లహరి వచ్చింది. కూరగాయలు తీసి ఫ్రిడ్జ్లో పెడుతూ, టమాటా ప్లేస్లో కాస్త చింతపండు వేస్తే సరిపోతుంది కదా మావయ్య అంది. అవునమ్మా, ఆ మధ్య ఉల్లిపాయల ధరలు కొండెక్కినప్పుడు కూడా తాళింపులు అసలు ఉల్లిపాయలు వేసుకోవటమే మానేశాంగా గుర్తు చేశాడు. మామ కోడళ్ళు కాస్త పొదుపు చర్చలు ఆపండి అంది సరస్వతి కాస్త కోపంగానే. భార్య మూడు ఎందుకో బాగోలేదని అర్థమైంది రఘురాంకి. ఇలా పైసా పైసా పొదుపు చేయబట్టే కదా ఇంత ఇల్లు కట్టించగలిగారు అత్తయ్య అంది లహరి. అవును తల్లి, బాగా చెప్పావు అన్నాడు రఘురాం. ఇల్లంటే 4 ఇటుకరాళ్ళు, తలుపు ద్వారబంధాలు కాదు, అనురాగం ఆత్మీయత రంగరించుకున్న ఒక పొదరిల్లు అంది సరస్వతి. మీ అంత పొయిట్రీ నాకు రాదులే అత్తయ్య, అయినా మీ పొదరిల్లు కాన్సెప్ట్కి భంగం ఏమైనా కలిగిందా అంది లహరి. కోడలి వైపు అదోలా చూసింది సరస్వతి. పుస్తక పరిజ్ఞానం మీ అత్త మన దగ్గర బాగానే ప్రదర్శిస్తుందిలే తల్లి, కాస్త కాఫీ కలిపి పట్టుకురామ్మా అన్నాడు రఘురాం. అలాగే మావయ్య అని లహరి వంటగదిలోకి వెళ్ళింది. ఈ ఇంట్లో ఏ మూల చూసినా నువ్వే గుర్తొస్తావు సరసు అన్నాడు కోడలు వెళ్ళాక. గుర్తు రావటం ఏమిటండి అంది వింతగా భర్తను చూస్తూ. నీ కొడుకు ఒక ప్రపోజల్ తెచ్చాడు అని చెప్పి అంకురార్పణగా వంటగది వైపు చూస్తూ కోడలు వినటం లేదని నిర్ధారించుకున్నాక, ఈ ఇల్లు అమ్మేసి గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటాడుట, ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బును డౌన్ పేమెంట్ కింద కడతాడట చెప్పాడు. పక్కన బాంబు పడ్డట్టు అదిరిపడింది సరస్వతి. వాడికి ఇదేం బుద్ధి అండి గొణుక్కుంది. భార్య ఉయ్యాల మాత్రమే కోల్చాలనుకుంది, మొగుడు ఇల్లే లేపేయాలని అనుకుంటున్నాడా? కొడుకు కోడలు మధ్య జరిగిన సంభాషణ భర్తకు చెప్పాలనుకుంది. ఇల్లే అమ్మాలనుకున్న తర్వాత ఇక ఉయ్యాలదేముంది అనుకుంది. ఇంటి స్థలాన్ని సమకూర్చుకోవటానికి, ఆ తర్వాత ఇల్లు కట్టుకోవటానికి తాము ఎంత కష్టపడ్డారో అంతా గుర్తొచ్చింది సరస్వతికి. సకాలంలో అద్దె కట్టకపోతే ఇంటి యజమానులు మాట్లాడే మాటలు చాలా అవమానకరంగా ఉండేవి. ఇంటికి ఇంత అద్దె కట్టలేకపోతే ఎక్కడన్నా మీ స్థాయికి గుడిసి దొరికితే అందులో చేరిపోండి అనేవారు కొందరు. మీలాంటి పేదల కోసమే ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తున్నది, ఓ దరఖాస్తు చేసుకోండి అని సలహా ఇచ్చేవాళ్ళు మరికొందరు. భర్త సంపాదించిన డబ్బును పొదుపు చేస్తూ, తాను కూడా ఎంతో కొంత సంపాదిస్తూ, దాచుకున్న డబ్బును చీటీ వేసి ముందుగా స్థలం కొన్నారు. పిల్లల్ని ఒకవైపు చదివించుకుంటూనే మరొక వైపు పొదుపు చేస్తూ ఇల్లు మొదలుపెట్టారు. ఇంటికి ఈశాన్యం వైపు జాగా మిగిల్చి అందులో ఊయల వేయాలన్నది సరస్వతి కోరిక. భార్య కోరికను రఘురాం కాదనలేదు. ఖాళీ జాగాలో 2 ఇనుప స్తంభాలు పాతి చాలా స్ట్రాంగ్గా ఉండేలా పెద్ద చెక్క బల్లతో ఊయలు పెట్టించాడు. సరస్వతి తన జీవితంలో ఏమీ కోరుకోలేదు. రక్త మాంసాలు కరిగించి తనకి పిల్లలకి చాకరీ చేసింది. వానప్రస్థ దశలో కోరిన చిన్న చిలిపి కోరికను ఇష్టంగా తీర్చాడు. ఇల్లు అమ్మేస్తే తను ఇష్టపడి ఏర్పాటు చేసుకున్న ఊయల ఆ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో వేసుకోవటం సాధ్యం కాదు. అసలు అంత జాగా కూడా ఉండే అవకాశం ఉండదు. అందుకే ఇల్లు అమ్మాలన్న కొడుకు ఆలోచనకు నో చెప్పాలని నిర్ణయించుకున్నాడు రఘురాం. ప్లాన్ రివర్స్ అయిందన్నమాట అంది లహరి. ఏంటి అన్నట్టు చూశాడు సూర్యనారాయణ. అదే, ఇల్లు అమ్మి గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకున్న నీ ప్లాను రివర్స్ అయిందన్నమాట. ఇందులో ప్లానే ఉంది. ఇల్లు అమ్మటం ఇష్టం లేదని నాన్న చెప్పాడు, కాదనే హక్కు నాకెక్కడిది అన్నాడు. బుద్ధావతారం అనుకుంది. భార్య ముఖం మాడిపోవటం చూసి, నువ్వేమీ నిరుత్సాహపడకు, అమ్మతో కూడా మాట్లాడతాను అన్నాడు. మీ నాన్న మాట మీ అమ్మ అంగుళం కూడా జవదాటదు అంది లహరి. అదేం లేదు, అమ్మ నా మాట వింటుంది చెప్పాడు ధీమాగా సూర్యనారాయణ. చూద్దాం అంది తాళగరేస్తూ. తండ్రి బయటికి వెళ్ళటం చూసి తల్లిని కదిలించాడు సూర్యనారాయణ. కొడుకు వైపు యగాదిగా చూస్తూ, ఇంత విశాలమైన ఇల్లు, మంచి వాతావరణం అక్కడ దొరుకుతుందేమిట్రా అంది. అక్కడే అన్నీ దొరుకుతాయి మమ్మీ. ఇలా కూరగాయలకు నాన్న మార్కెట్కి వెళ్ళనవసరం లేదు, పచారీ కొట్టు సామాన్లకు కూడా వెళ్ళనక్కర్లేదు, అన్నీ మన దగ్గరికే వస్తాయి చెప్పాడు. అక్కడ జైల్లో ఉన్నట్టు ఉంటుందిరా, మీ నాన్నకు అసలు ఊపిరాడదు. ఆయనకు ఒక దగ్గర కాలు చెయ్యి ఉండవు కదా,
ఇదిగో ఇప్పుడు చూడు, కూరగాయల కోసమని వెళ్తాడా, 2-3 గంటలు స్నేహితులతో బాతాఖాని వేసుకుని వస్తాడు. ఆయనకు అదో ఆనందం అంది సరస్వతి. మాట్లాడేది ఇక ఏమీ లేక భార్య దగ్గరకొచ్చి అదే చెప్పాడు. నేను ఎక్స్పెక్ట్ చేశానులే అంది లహరి. భార్య వైపు అదోలా చూశాడు. అవునండి, నేను ఊహించినట్లే మీ అమ్మ మాట్లాడారు అంది లహరి. సరేలే, ఇంకా ఆలోచించుకు. గేటెడ్ కమ్యూనిటీలో చేరే అదృష్టం ఇప్పటికి లేదనుకుంటాను అన్నాడు. లహరి ఆలోచిస్తూ మనసుంటే మార్గం ఉండకపోతుందా అనుకుంది. గేటెడ్ కమ్యూనిటీ ఆలోచన భర్తకు చెప్పింది లహరే. కొడుకు అభ్యర్థన గురించి రఘురాంకు చెప్పింది సరస్వతి. అమ్మని రాయబారిగా పంపాడా అడిగాడు రఘురాం. రాయబారం ఏమీ లేదు, వాడి మనసులో మాట చెప్పాడు. నేను చెప్పాల్సింది చెప్పాను అంది. ఏం చెప్పావేమిటి? వాడికి ఏం చెప్పానో మీతో ఎందుకు చెప్తాను అంది సరస్వతి నవ్వుతూ. భార్య వైపు సుదీర్ఘంగా చూశాడు. చెదరని చిరునవ్వు. ఎన్ని కష్టాలు వచ్చినా బెదరని ధీరత్వం సరస్వతికే సొంతం. సంసారం ఎదటానికి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న సహనశీలితను. క్షమయా ధరిత్రి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం ఆమె. ఎవరిని కోప్పడినట్టు తను చూడలేదు. ఎంతో ఓర్పు ఆమె సొంతం. కాలం అంచెల వెంట నడుస్తూ ఇచ్చే కొండంత ఓదార్పు తనకు ఊరటనిస్తుంది. గణేషు మంత్రిలా ఆమె ఇచ్చే ప్రతి సలహా జీవిత పర్యంతం వరకు తనకు వినియోగపడుతూనే ఉన్నాయి. శయనేషు రంభ అని ఎందుకన్నారో తెలియదు, కానీ తనతో సరస్వతి గడిపిన ప్రతి నిమిషం ఒక అద్భుత ఘడియే, మధురమైన రోజే. సంపూర్ణ స్త్రీతత్వంతో తొణికిసలాడే తన భార్య సరస్వతి ఆ రోజు కుప్పకూలినప్పుడు తనకి ఊపిరాడలేదు. అప్పటికింకా కొడుకు సూర్యకి పెళ్లి కాలేదు, జాబులో చేరాడు. ఆ సమయంలో ఆఫీస్కి వెళ్ళాడు. రఘురాం ఒక్కడే సరస్వతిని ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. అన్ని పరీక్షలు అయ్యాక ఎన్ని రోజులు బతుకుతుందో చెప్పలేమన్నారు అక్కడి డాక్టర్లు. భార్యకు వినిపించలేదని అనుకున్నాడు రఘురాం. కానీ ఆమె చప్పున భర్త చేతిని పట్టుకుని వాడికి చెప్పకండి అంది. చెప్పకుండా ఎలా ఉండగలను సరసు అన్నాడు. చెప్తే వాడి గుండె తట్టుకోలేదండి అంది. భార్య వంక దిగాలుగా చూశాడు. అన్నింటికీ తనపైన ఆధారపడే కొడుకు ధ్యాసను మరొక స్త్రీ వైపు మళ్లించాలని నిర్ణయించుకుని నెలలో వాడి పెళ్లి చూడాలని ఉంది అంది. అంత తొందరగా సంబంధం ఎక్కడ దొరుకుతుంది? దూరపు బంధువు లహరి గురించి చెప్పింది సరస్వతి. ఆ అమ్మాయి నా మధ్య ఒక పెళ్లిలో చూసిన విషయం గురించి చెప్పింది. లహరి తల్లిదండ్రుల గురించి రఘురాంకు తెలుసు. విడాకుల వరకు వెళ్లారు వాళ్ళు. అలాంటి ఇంటి సంబంధం మనకెందుకు సరసు అన్నాడు. తల్లిదండ్రుల తప్పులకు పిల్లల్ని శిక్షిస్తారా? రఘురాంకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. పిల్ల బంగారు బొమ్మలా ఉందండి అని భర్తను కన్విన్స్ చేసింది. తనకు తెలిసిన సమాచారం చెప్తూ వంట వార్పులో అమ్మాయి మంచి ప్రావీణ్యురాలే అని ప్రమోట్ చేసింది. రఘురాం కొట్టక తప్పలేదు. పెళ్లి విషయం చెప్తే నీ ఇష్టం మమ్మీ అన్నాడు సూర్యనారాయణ. నెల తిరిగేసరికల్లా కొడుకు పెళ్లి చేశారు. సరస్వతి ప్రాణం గట్టిదే, నిలిచింది. చిన్నప్పుడు ఆరుబయట వెన్నెల్లో ఊయల ఊగాలని నాకుండేది. అదిగో అక్కడ ఒక ఉయ్యాల నా కోసం వేయించండి అడిగింది. రఘురాం కాదనకుండా ఆ పని చేశాడు. ఊయల ఊగేటప్పుడు సరస్వతి కళ్ళల్లో మెరిసే మెరుపంటే అతనికి చాలా ఇష్టం. ఏరి కోరి కోడల్ని తెచ్చుకుంటే కోడలు తల కొరివిలా మారిందా అనుకుంటూ సరస్వతి తల విదిల్చింది. సరే, నువ్వు చెప్పినట్లే ఇల్లు అమ్మే ఆలోచనను వాయిదా వేద్దాం నాన్న, కానీ అని ఆగాడు సూర్య. భర్త పక్కన ఉన్న లహరి ఎంటర్ అయిపోయింది. ఆ ఊయలు కట్టిన స్థలంలో షాపుల కోసం 2 షట్టర్ రూములు వేయిస్తే అద్దొస్తుంది కదా మావయ్య అంది. రఘురాంకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కావాలంటే ఊయలను పెరట్లో వేయిద్దాం అని సలహా కూడా ఇచ్చింది. పెరట్లో ఇరుకు స్థలంలో ఊయలు ఊగటానికి, ఇలా ఆరు బయట విశాలమైన స్థలంలో ఊగటానికి తేడా లేదా? అలల్లా తేలి వచ్చే మలయ పవనం మధ్య ఊయలు ఊగటం అనే ఇష్టమైన ఆ ప్రక్రియ సాగుతూ ఉంటే సరస్వతి మనసు ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఎందుకు వీళ్ళకి ఈ స్థలం మీదకి దృష్టి మళ్ళింది? ఈ ఆఖరి రోజుల్లో సరస్వతిని ఆనంద పెట్టకుండా ఎలా ఉండగలడు? రఘురాం మనసులో ఇవే ఏడతెరిపిలేని ఆలోచనలు. నిన్న దారిలో వీరాస్వామి కనిపించాడు నాన్న. తన సిమెంట్ వ్యాపారం కోసం బస్తాలు వేసుకోవటానికి మన ఊయలు పెట్టిన స్థలంలో షాపు రూముల్లా షెడ్ వేసిస్తే తీసుకుంటానని చెప్పాడు. అద్దె కూడా 20,000కు పైగా ఇస్తానన్నాడు.
పైగా రూమ్ కట్టడానికి అయ్యే ఖర్చు కూడా తనే భరిస్తానని చెప్పాడు. మనకిచ్చే అద్దెలో అతను అప్పు కట్ చేసుకుంటానని అంటున్నాడు చెప్పాడు సూర్యనారాయణ. ఇంతటి స్థలానికి అంత అద్దె రావటం అంటే మాటలు కాదు కదా మావయ్య అంది లహరి. వీరాస్వామి లహరికి దూరపు బంధువు కూడా. సరస్వతి వింటూ నిల్చుంది. అందరి కళ్ళు ఈ స్థలం మీదే. గొణుగుతూ బయటకు నడిచాడు రఘురాం. ఆయనకిష్టం లేని పనిని చేయమంటూ ఎందుకు ఫోర్స్ చేస్తారు అంది సరస్వతి. మావయ్య గారి మీద ఎందుకు చెప్తారు, మీకు ఇష్టం లేదని చెప్పండి అత్తయ్య అంది లహరి కోపంగా. కోడలి వైపు చురుగ్గా చూసింది సరస్వతి. అదేమీ పట్టించుకోకుండా, ఈయనగారి సంపాదన మీ కీమోథెరపీకి మావయ్య గారి మందులకే సరిపోతుంది. చంద్రునికి ఒక నూలు పోగులా ఈ స్థలం ఉపయోగపడి 4 డబ్బులు పోగుపడితే అవి మీ అబ్బాయికి వేడి నీళ్ళకి చన్నీళ్ళలా ఉపయోగపడతాయి కదా అంది లహరి. మీ మావయ్యకు సిమెంటు వాసన పడదు, ఆయనకు ఆస్తమా కూడా ఉంది. సిమెంట్ గోడౌన్ ఎలా కడతారు అంది సరస్వతి. దేశంలోని అన్ని వ్యాధులు మన ఇంట్లోనే ఉన్నట్టున్నాయి అంది లహరి లోగొంతుకుతో. భార్య వైపు కోపంగా చూశాడు సూర్యనారాయణ. నా మీద కారాలు మిరియాలు నూరటం కాదు, మీ అమ్మా నాన్నల దగ్గర చూపండి మీ ప్రతాపం అని లోనికి వెళ్ళింది లహరి. ఏం చెప్పినా కాదని అనాలని నిర్ణయించుకున్నారా అమ్మా అన్నాడు సూర్యనారాయణ. కొడుకు వైపు చురుగ్గా చూసింది సరస్వతి. లేకుంటే ఏంటమ్మా, ఈ వయసులో ఊయలు ఊగాలనే కోరిక ఎందుకమ్మా? ఆ జాగా ఇస్తే షాపు కోసం గదులు కట్టుకుంటాం కదా. పైగా లహరి చెప్పిన ప్లాన్ కూడా బాగుంది. మొన్న మధ్య వీరాస్వామి ఇంటికి వెళ్తే ఆయన భార్య కూడా లహరికి ఈ సలహానే ఇచ్చిందిట అన్నాడు. సరస్వతి కొరకొరా చూసింది. ఏదో ఇంట్లో బోరుగా ఉంది, అలా మా బంధువు వీరాస్వామి ఇంటికి వెళ్ళొస్తా అత్తయ్య అంటే వెళ్ళమని చెప్పింది. ఇలా రాయబారాలు నడుపుతుందని అనుకోలేదు తను. రాత్రికి మీ నాన్నగారు మాట్లాడతారు లేరా అంది కొడుకుతో సరస్వతి. నాది పోయే ప్రాణమేగా, నా కోసం ఆ స్థలాన్ని ఎందుకు వృధా చేస్తారు? పిల్లాడి మాట వినండి అంది సరస్వతి. భార్య వైపు తదేకంగా చూశాడు రఘురాం. తర్వాత రోజు ఉదయానికి ఒక నిర్ణయానికి వచ్చి కొడుకు కోడలు గది దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. అప్పటికింకా సరస్వతి నిద్ర లేవలేదు. ఏంటి నాన్న అని కళ్ళు నలుపుకుంటూ బయటకొచ్చాడు సూర్యనారాయణ. విడిపోయిన జుట్టు ముడి వేసుకుంటూ లహరి కూడా వచ్చింది. ఏంటి మావయ్య, అత్తయ్యకి ఏమైనా నలతగా ఉందా అడిగింది. కాదమ్మా, నాకే నలతగా ఉంది అని కొడుకు వైపు తిరిగి, మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండ్రా అన్నాడు. పిడుగు పడ్డట్లు ఇద్దరూ అదిరిపడ్డారు. ఏంటి నాన్న అడిగాడు సూర్య. నువ్వు సరిగ్గానే విన్నావురా, నీకు జీతం వస్తుంది, అద్దె కట్టుకోలేని స్థితిలో లేవు. నేను ఇలా ఖాళీ చేయమని చెప్పిన విషయం మీ అమ్మకు చెప్తే నా మీద ఒట్టే అని చెప్పి వెనుతిరిగాడు రఘురాం. వారం రోజుల వ్యవధిలో సూర్య ఇల్లు ఖాళీ చేశాడు. ఇంత సడన్గా ఈ నిర్ణయం ఏమిట్రా అడిగింది సరస్వతి. కంపెనీకి దగ్గరగా ఏదో ఇల్లు చూసుకున్నాడట, వాడి కంఫర్ట్ వాడు చూసుకోవాలి కదా, పోనివ్వు సరస్వతి అన్నాడు రఘురాం. లహరి ఏమీ మాట్లాడలేదు. ఆ స్థలం వీరాస్వామికి ఇద్దాం లేరా, షాపులకి రెంట్ కూడా వస్తుంది కదా అంది సరస్వతి. స్థలం ఇవ్వనందుకే కొడుకు వెళ్తున్నాడేమో అనుకుని. ఆ వచ్చే అద్దెలేవో మీరే తీసుకోండి అత్తయ్య, మీకు అసలే ఒంట్లో బాగోలేదు కదా అంది లహరి. మంచిదమ్మా, వర్జ్యం వస్తుంది, బయలుదేరండి తొందర చేశాడు రఘురాం. సూర్యన్ తల్లి దగ్గరకు వచ్చి, నువ్వేమీ బెంగపడకమ్మా, 2 రోజులకు ఒకసారి వచ్చి నిన్ను నాన్నని చూసుకుంటాం అన్నాడు. దాందే ఉందిలేరా, సిటీలోనేగా మీరుండేది, మాకు చూడాలనిపిస్తే మేమే వస్తాము, మీకు చూడాలనిపిస్తే మీరు వద్దురు అన్నాడు రఘురాం. కొడుకు కోడలు లగేజీతో వెళ్ళిపోయాక, మీరేమైనా బెదరగొట్టి పిల్లల్ని వెళ్ళగొట్టడం లేదు కదా అంది సరస్వతి. అవేం మాటలే అన్నాడు రఘురాం. మనసు బాగలేదు, ఊయల ఊపుతురు రండి అని ఊయల దగ్గరికి వెళ్ళింది సరస్వతి. నవ్వుతూ వెంట నడిచాడు రఘురాం. ముందు రోజు వీరాస్వామిని కలిసి గదమాయిస్తే అతను పెదవి విప్పి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి రఘురాంకి. నేను చేసే సిమెంట్ వ్యాపారానికి ఇప్పటికే 2 గోడౌన్లున్నాయి బాబాయ్, మీ స్థలం నేనేం చేసుకోను? ఇదంతా మీ కోడలు పిల్ల మా ఆవిడ వేసిన స్కెచ్. ఆ స్థలంలో ఊయలు వేసి మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా, అది చూసి మీ కోడలు కళ్ళలో నిప్పులు పోసుకుంది. మీతోనే ఆ ఊయాల తీయించేయాలన్నది మీ కోడలి గారి అంతరంగం. నిజానికి ఆ స్థలంలో షాపుల కోసం గదులు కడితే ఎవరైనా కళ్ళకద్దుకుని తీసుకుంటారు. ఆ విషయం మీకు తెలుసు.
కానీ ఆమె ఆనందానికి వెలకట్టగలిగే శరాబులం కాదు కదా మనం అన్నాడు వీరాస్వామి. సరస్వతికి ఉన్న అనారోగ్యం వీరాస్వామికి తెలుసు. కూర్చుని 10 నిమిషాలయ్యింది, ఊపరేం అంది సరస్వతి. కాస్త ఉండవే అన్నాడు రఘురాం తన లుంగి సర్దుకుంటూ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.